రష్యా తరపున ఆయిల్ భారత్ అమ్మాల్సి వస్తుందేమో. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చాలా పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకున్నాం. క్రూడ్ ఆయిల్‌ని శుద్ధి చేస్తారు. దాంట్లో ఉప ప్రొడక్ట్స్ తయారవుతాయి. లైక్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం వరి పండించిన తర్వాత వరిని బియ్యం కింద మార్చుకునే క్రమంలో నూక, ఊక, తవుడు వస్తాయి. ఇవన్నీ ఉప పదార్థాలు. వేటికి అది మార్కెట్ ఉంటది. వేటికి అది డబ్బులుంటాయి. అట్లాగే ఈ ఆయిల్‌లో నుంచి గ్యాసోలిన్ దగ్గర నుంచి రకరకాలైన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి హార్డ్ ఆయిల్ రష్యా దగ్గర ఉంటుంది. దాన్ని శుద్ధి చేయగలిగినటువంటి కేంద్రం మన భారతదేశంలోనే ఉంది. అహ్మదాబాద్‌లో రిలయన్స్ వాళ్ళది. అదే కాకుండా దేశవ్యాప్తంగా రిఫైనరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రిఫైన్ చేసి మళ్ళీ మనం ఆయిల్‌ని పంపించాలి. ఇప్పుడు రష్యాలో ఏదైతే ఆయిల్ స్థావరాలతో పాటుగా హైవేల మీదన ట్రాన్స్‌పోర్ట్ అవుతున్న ట్యాంకర్‌లని ఓ పక్కన ఉక్రెయిన్ డ్రోన్‌లతో దాడులు చేసి ధ్వంసం చేస్తుంది. దాంతో రష్యా తన క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అంతా ఇమ్మీడియేట్‌గా ఇండియాకి పంపించి త్రూ ఇండియా బిజినెస్ చేసే దిశగా అడుగులు వేస్తుంది.